మండలి సభ్యత్వానికి రాజీనామాపై హైకోర్టు ఆదేశాలను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అందజేశారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6 ఎమ్మెల్సీలు వైసీపీతో పాటు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఇచ్చారు. మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్తో పాటు జయమంగళ వెంకటరమణ రాజీనామాలు నెలల తరబడి మండలి చైర్మన్ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని ఆమోదించాలని పలుమార్లు స్వయంగా చైర్మన్ను కలిసి కోరినా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్కు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో జయమంగళ వెంకటరమణ సహా మిగతా 6 ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిశారు. రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు. చిన్న ప్లేస్లో అంటే అక్కడ తిని ఇక్కడ పాలించడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అందరూ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలియదు 2014లో 23 మంది వచ్చి అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ పడిపోయారు. బీఆర్ఎస్ కూడా అంతే, దగ్గర 10 మందో 14 మందో అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలే ఇక్కడ పాలిస్తున్నారు. ఎక్కడ కాంగ్రెస్ అధికారులు. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తగ్గపో. అక్కడ ఆయన బీఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పి అయ్యా ఈ కూటమిలో జాయిన్ అయ్యాను, ఆయన అవసరాల కోసం డెవలప్మెంట్. ఆయన అడిగే క్వశ్చన్లను బట్టి మేము సమాధానం చెప్పేది అక్కడ.